ఇస్రో అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, వీరు శాటిలైట్స్ను ప్రయోగిస్తూ ఉంటారు. సో శాటిలైట్లను కక్షలోకి పంపిస్తూ ఉంటారు రాకెట్స్ ద్వారా. సో ఈ విధంగా పంపించేటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు అంటే లైక్ జనవరి 29కి 100th శాటిలైట్ని వీరు కక్షలోకి పంపించడం జరిగింది. ఓకే, సో ఇది ఇస్రోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇస్రో వాళ్ళు పంపించినటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 100th శ్రీహరికోట నుంచి లాంచ్ చేసినటువంటిది మనం చూడవచ్చు. ఓకేనా, లైక్ ఇది సంబంధించింది మనం చూసుకుంటే లాంచ్ ఆఫ్ GSLV F-15 NVS-02 ఇది ఒక మిషన్. ఈ మిషన్ ద్వారా లాంచ్ చేశారు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట అనేటువంటి ఒక లాంచ్ ప్యాడ్ ఏదైతుందో అక్కడి నుంచి లాంచ్ చేసినటువంటిది. అయితే లాంచ్ చేసినటువంటి ఈ యొక్క శాటిలైట్ అనేటువంటి దాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెట్టబోతూ ఉన్నారు. సో మనందరూ తెలుసు ఆర్బిట్స్ అనేటువంటివి మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ లోయర్ అర్త్ ఆర్బిట్ అని, మిడిల్ అర్త్ ఆర్బిట్ అని, ఓకే, దాని తర్వాత సన్ సింక్రనస్ ఆర్బిట్ అని, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అని, ఈ విధంగా మనకి ఆర్బిట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో అయితే ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి GSLV F-15 ద్వారా తీసుకెళ్ళినటువంటి ఉపగ్రహాన్ని మాత్రం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెట్టడం జరిగింది. మరి యొక్క ఉపగ్రహం అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఇది దేనికి సంబంధించినటువంటి అంశము అంటే భారతదేశము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నావిగేషన్ వ్యవస్థ, దానినే నావిక్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి ఉపగ్రహమే ఈ ఉపగ్రహం. ఓకే, సో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. దానినే మనం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో భారతదేశానికి చెందినటువంటి యొక్క నావిగేషన్ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి వ్యవస్థ అండి. సో దానిలో భాగంగా ఉపగ్రహాలను మనం వివిధ కక్షలలో పెడతా ఉన్నాం. ఆల్రెడీ గతంలో కూడా మనం లోయర్ అర్త్ ఆర్బిట్లో ఈ ఉపగ్రహాలను పెట్టడం జరిగింది. మన ఉపగ్రహాలలో సీజియం అనేటువంటి ఒక అటామిక్ క్లాక్ని ఉపయోగించాం. బట్ ఇప్పుడు ఈ ఉపగ్రహంలో మనం యూస్ చేసినటువంటి లైక్ అటామిక్ క్లాక్ వచ్చేసి రుబీడియం అటామిక్ క్లాక్గా మనం చెప్పుకోవచ్చు. సో దానినే మనం రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్గా మనం చెప్తూ ఉంటాం. మరి దీని యొక్క పరిధి మనం చూసుకుంటే ఈ యొక్క మన ఏదైతే మన భారతదేశము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నావిక్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, సో దీని యొక్క పరిధి మనం చూసుకుంటే 1500 కిలోమీటర్స్గా దీని యొక్క పరిధి అనేటువంటిది ఉంటా ఉంది. సో భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల ఇక రేడియస్లో ఆ దేశాలకు కూడా మనము అంటే ఈ రేడియస్లో ఉన్నటువంటి దేశాలకు కూడా ఈ నావిక్ ద్వారా సేవలను మనం అందించవచ్చు.